సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఈగల్ మీడియా ప్రేక్షకులకు శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం ద్వారా స్వాగతం, సుస్వాగతం. నేడు మనం తెలుసుకునేటువంటి అంశం విజయదశమి. విజయదశమి రోజు మనం చేయాల్సినటువంటి సంబరాలు ఏమిటి, అసలు విజయదశమి ఎందుకు జరుపుకుంటాం అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. పూర్వము మహిషాసురుడనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. మహిషం అంటే దున్నపోతు. ఆ దున్నపోతు రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుడు ఆయన అకృత్యాలు విపరీతంగా ఉంటూ ఉండేవి. ఎవరికీ కూడా వినేవాడు కాదు. తాను ఒకసారి కూర్చొని తపస్సు కూడా చేశాడు, ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుణ్ణి నుండి వరం పొందడం కొరకని ఓ తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత, అంత ఘోరమైన తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు కూడా అతనికి వరం ఇవ్వక తప్పలేదు. ఏమని వరం కోరుకున్నాడు? అయ్యా, నేను లోకంలో ఏ పురుషుడి చేత కూడా నేను మరణం నాకు ఉండకూడదు. స్త్రీలు ఎట్లాగో చంపలేరు, పురుషుడి చేత నాకు మరణం ఉండకూడదు అని తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి వరం ఇవ్వడం జరిగింది. దానితో అతని ఆగడాలు మరీ ఎక్కువైపోయాయి. అయిపోవడం చేత ఇలా పెరుగుతూ చివరకు సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులపైన కూడా పెరిగిపోయింది. అనేకమైన దేవతలపైన, వీళ్ళందరిపైన కూడా ఆయన ఆగడాలు పెరిగిపోవడం చేత ఒకరోజు దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్ళేసి మొరబెట్టుకున్నారు. మొరబెట్టుకునేపాటికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కలిసి ఒకసారి నిర్ణయానికి వచ్చారు. అయ్యా, ఈ మహిషాసురుణ్ణి మనం అంతమొందిస్తే కానీ క్షేమంగా ఉండే పరిస్థితి లేదు. ఏం చేయాలి? ఒకే ఒకటి, దానికి అంతమొందించేటువంటి స్త్రీని మనం సృష్టింపజేయాలి అని ఆ అమ్మవారు రూపంలో, దుర్గాదేవి రూపంలో ఆ తల్లిని, ఆ దుర్గాదేవిని పూజించేసి ఆ దుర్గాదేవికి 18 భుజాలుగా ఆమెకు రకరకాల ఆయుధాలు, మహావిష్ణువేమో చక్రము, శివుడేమో త్రిశూలము, ఖడ్గము, ఇలా సకల ఆయుధాలన్నీ ఇవ్వడం చేత ఆ తల్లి అతనిపై యుద్ధానికి బయలుదేరింది. మహిషాసురుడేం తక్కువవాడా, 1,00,000 మంది సేనానిపైన తన సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. అనేక రకాలుగా యుద్ధం చేశాడు. కొన్నిసార్లు తాను స్వయంగా గజరూపంలో దాల్చి యుద్ధం చేశాడు. కొన్నిసార్లు అమ్మవారి యొక్క రూపం అనేటువంటి వాహనం అనేటువంటి సింహం, ఆ సింహవాహనంపై సింహం రూపం దాల్చి యుద్ధం చేశాడు. మరికొన్ని మార్లు గుర్రములాగా, ఇలా అనేకమైనటువంటి, కొన్నిసార్లు దున్నపోతులాగా, ఇలాంటి వాహనాలతో తాను రూపాలుగా దాల్చి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అమ్మవారు తన శక్తితో యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మనకు చండీ పారాయణంలో చెప్పారు. ఆమె శక్తి స్వరూపిణి. ఆమె అమ్మవారు తలుచుకుంటే చేయలేనటువంటి ఏది కూడా ఉండదు. ఆ అమ్మవారు తన శక్తిని పూర్తిగా ఉపయోగించి, అలాగే అమ్మవారి వాహనమైనటువంటి సింహాన్ని, ఈ ఇరువురు కూడాను బాగా యుద్ధము చేసి 1,00,000 మంది సైన్యాన్నంతా కూడా అంతమొందించారు. చివరకు మహిషాసురుడు ఇన్ని రూపాలు దాల్చి నేను యుద్ధం చేసిన అవడం లేదని తన దున్నపోత వాహనంలాగానే వచ్చేసి ఆ అమ్మవారిపై తన గదను తీసుకొని వచ్చి యుద్ధం చేయడానికి వచ్చేపాటికి తన త్రిశూలంతో అమ్మవారు అతన్ని తొక్కిపెట్టి చీల్చి చెండాడేసింది. అలా ఆ విధముగా మహిషాసురుడిని సంహరించినటువంటి ఈ 9 రోజుల పాటు సంహరించి ఆ 10వ రోజు మహిషాసురుడు చనిపోయాడు. కాబట్టి మనము ఆ రోజు విజయము పొందినందువల్ల అందుకే విజయదశమి అని చేసుకుంటూ ఉన్నాం. అలాగే మహాభారతంలో పాండవాదులు కూడా
అరణ్య అజ్ఞాతవాసాదులన్నీ చేసుకొని తన యొక్క ఆయుధాలన్నీ కూడా జమ్మి చెట్టు పైన పెట్టి ఆ విజయదశమి రోజే తీసి పూజించారు కనుక ఆ రోజు విజయం పొందారు కనుకనే ఆ రోజు విజయదశమి అని చెప్పారు. అందుకొరకే మనందరం కూడా ఈ విజయదశమి రోజు శమీ వృక్షానికి, ఊరు వెలుపల ఉన్నటువంటి శమీ వృక్షానికి, దాన్ని జమ్మి చెట్టుకు పూజించుకొని ఆ జమ్మి ఆకును తీసుకొని వచ్చి అందరికీ కూడా ముందు భగవంతునికి పంచిపెట్టడం, ఆ తర్వాత ఒకరికొకరు స్నేహపూర్వకంగా దాన్ని సువర్ణంగా భావించుకొని అందరము పంచుకోవడం, పెద్దవారికి ఇచ్చి నమస్కారం చేయడం, తన తోటి వారికైతే అందరం కూడా ఒకరికొకరు కలుసుకోవడం, చిన్నవారు పెద్దవారికి నమస్కరించినట్లయితే వారికి ఆశీస్సులు ఇవ్వడం, వారికి ఆ సువర్ణమని బంగారముగా భావించి పెట్టడం అనేది జరుగుతూ ఉంది. అలా ఆ జమ్మి చెట్టుకు ప్రతి ఒక్కరు కూడా ఊరు వెలుపల ఉన్నటువంటి జమ్మి చెట్టుకు పూజించి చక్కగా విజయాన్ని పొందారు. కాబట్టి ఈ విజయదశమి మనం అందరం కూడా ఈ విజయదశమిని ఇలా జరుపుకొని ప్రతి ఒక్కరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. ఈగల్ మీడియా ప్రేక్షకులందరూ కూడా ఈ విజయదశమిని తప్పకుండా అందరూ జరుపుకొని విజయాలను పొందుతారని ఆశిస్తున్నాను. నేటి శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం సమాప్తం.